ఒకరోజు ఆయిల్ సరఫరా గనక తగ్గిపోతే కేవలం పెట్రోల్ బంకులు మాత్రమే కాదు, మన దేశం మొత్తం ఆగిపోవచ్చు. ఎందుకంటే భారత్ తన రోజువారీ అవసరాలకు కావలసిన ఆయిల్లో దాదాపు 85% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ప్రపంచ ఎకానమీకి ఆయిల్ ఒక రక్తం లాంటిది. ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రీ, విద్యుత్ అన్నీ ఆయిల్ మీదే ఆధారపడి ఉన్నాయి. కానీ నేడు ప్రపంచవ్యాప్తంగా టెన్షన్స్ పెరుగుతున్నాయి. మధ్యప్రాచ్యం గొడవలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, గ్లోబల్ ట్రేడ్ రూట్స్లో ఆటంకాలు ఇవన్నీ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒకవేళ ప్రపంచంలో ఆయిల్ క్రైసిస్ వస్తే భారత్పై పడే ఆ 5 భయంకరమైన ప్రభావాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఆయిల్ క్రైసిస్ వచ్చినప్పుడు మనకు కనిపించే మొదటి మరియు అత్యంత వేగవంతమైన ప్రభావం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం. భారత్ తన చమురు అవసరాల కోసం అంతర్జాతీయ మార్కెట్పై దాదాపు 85% ఆధారపడుతుంది. అందుకే గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర $1 పెరిగినా దాని ప్రభావం మరుసటి రోజే మన దేశంలోని పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తుంది. చాలామంది పెట్రోల్ ధరలు పెరిగితే అది కేవలం బండి ఉన్నవారికే సమస్య అనుకుంటారు. కానీ అది తప్పు. ఇది సామాన్యులందరిపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే డీజిల్ ధర పెరిగితే సరుకు రవాణా ఖరీదవుతుంది. ఇది ఒక భయంకరమైన చైన్ రియాక్షన్కు దారితీస్తుంది. ధరల పెరుగుదల కేవలం ఇంధనానికే పరిమితం కాదు. ఇది మన వంటగదిలోని సామాన్ల ధరలను ఎలా మారుస్తుందో ఇప్పుడు మన రెండో పాయింట్లో చూద్దాం. ఆయిల్ క్రైసిస్ వల్ల కలిగే రెండో పెద్ద ప్రభావం ద్రవ్యోల్బణం లేదా ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరగడం. ఇంధన ధరలు పెరిగినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయి. ఫలితంగా రైతుల దగ్గర నుండి మార్కెట్కు వచ్చే కూరగాయలు, పాలు, పప్పులు ఇలా ప్రతి నిత్యావసర వస్తువు ధర ఖరీదవుతుంది. అంటే ఆయిల్ క్రైసిస్ అనేది నేరుగా మీ నెలవారీ బడ్జెట్ను దెబ్బతీస్తుంది. ఒకవేళ మీరు అసలు వాహనం వాడకపోయినా మీరు తినే ఆహారం మరియు మీరు వాడే వస్తువుల రూపంలో ఆ పెరిగిన అదనపు ధరలను మీరే చెల్లించాల్సి ఉంటుంది. సామాన్యుడి కొనుగోలు శక్తి పడిపోవటానికి ఇది ప్రధాన కారణమవుతుంది. అయితే ఈ ప్రభావం కేవలం వస్తువుల ధరల మీదే కాదు, దేశంలోని ఫ్యాక్టరీలు మరియు భారీ ఉత్పత్తి రంగంపై కూడా పడుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఆయిల్ క్రైసిస్ వల్ల కలిగే మూడో ప్రభావం పరిశ్రమలపైన పడే పెనుభారం. చాలా ఫ్యాక్టరీలు తమ ఉత్పత్తి కోసం, యంత్రాలను నడపడం కోసం ఆయిల్పై లేదా దాని ఉప ఉత్పత్తులపైనే ఆధారపడతాయి. ఇంధన ఖర్చు పెరిగినప్పుడు వస్తువుల ఉత్పత్తి వ్యయం, ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఒక్కసారిగా పెరుగుతుంది. దీనివల్ల కంపెనీల లాభాలు తగ్గిపోతాయి. ఫలితంగా అవి కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త ఉద్యోగాలను కల్పించడానికి వెనుకాడుతాయి. ముఖ్యంగా ప్లాస్టిక్, ఫర్టిలైజర్స్ మరియు కెమికల్ ఇండస్ట్రీస్ అన్నీ నేరుగా ఆయిల్ ధరలపైనే ఆధారపడి ఉంటాయి. అంటే ఆయిల్ క్రైసిస్ అనేది కేవలం ధరల పెరుగుదలే కాదు, దేశ ఆర్థిక వృద్ధి రేటును, జీడీపీ కూడా మందగించేలా చేస్తుంది. పరిశ్రమలే కాదు, అంతర్జాతీయంగా మన భారత రూపాయి విలువ కూడా ఈ ఆయిల్ వల్ల ప్రమాదంలో పడుతుంది. ఆయిల్ క్రైసిస్ వల్ల కలిగే నాలుగో ప్రభావం భారత రూపాయి విలువ వేగంగా పడిపోవటం. భారత్ ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లలో చెల్లింపులు చేయాలి. ఎప్పుడైతే ఆయిల్ ధరలు పెరుగుతాయో మనం అదే పరిమాణం కోసం అంతకు ముందు కంటే ఎక్కువ డాలర్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కరిగిపోతాయి. మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరిగి మన రూపాయి విలువ బలహీనపడుతుంది. రూపాయి విలువ పడిపోతే కేవలం ఆయిల్ మాత్రమే కాదు, మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర వస్తువులు కూడా ఒక్కసారిగా ఖరీదవుతాయి. ఇలా ఆయిల్ క్రైసిస్ దేశ కరెన్సీని తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. మరి ఇంతటి కీలకమైన ఆయిల్ సరఫరాకు అసలు ముప్పు ఎక్కడ పొంచి ఉంది? అదే మన 5వ పాయింట్లో చూద్దాం. ఆయిల్ క్రైసిస్ వెనుక ఉన్న 5వ మరియు అత్యంత ప్రమాదకరమైన ప్రభావం జియోపాలిటికల్ రిస్క్. భారత్ తన చమురు అవసరాలలో సింహభాగాన్ని మధ్యప్రాచ్యం, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే పొందుతోంది. ఒకవేళ ఇరాన్, ఇజ్రాయెల్ లేదా ఇతర అరబ్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్మినా ఆయిల్ సరఫరా చేసే కీలక మార్గాలు, ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ వంటివి మూతపడే ప్రమాదం ఉంది. అక్కడ జరిగే ఒక చిన్న గొడవ కూడా మన దేశంలో భారీ ఆయిల్ కొరతకు దారితీయవచ్చు. అంటే మన దేశ ఎనర్జీ సెక్యూరిటీ అనేది మన చేతుల్లో కాకుండా
ఎక్కడో ఉన్న వేరే దేశాల పరిస్థితులపై ఆధారపడి ఉంది. ఇది భారత్కు కేవలం ఆర్థిక సమస్యే కాదు, ఒక పెద్ద దౌత్య మరియు భద్రతా సవాల్. మరి ఇంతటి క్లిష్టమైన మరియు ప్రమాదకరమైన పరిస్థితి నుండి భారత్ తనను తాను ఎలా కాపాడుకుంటోంది? ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. మరి ఇంతటి రిస్క్ను భారత్ ఎలా ఎదుర్కోబోతోంది? దీనికోసం మన దేశం ఒక పక్కా మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్తోంది. మొదటిది, కేవలం మధ్యప్రాచ్యంపైనే ఆధారపడకుండా రష్యా వంటి ఇతర దేశాల నుంచి కూడా ఆయిల్ దిగుమతి చేసుకుంటూ తన సప్లైని డైవర్సిఫై చేస్తోంది. రెండోది, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. అంటే రేపు యుద్ధం వంటి అత్యవసర పరిస్థితులు వస్తే దేశం ఆగిపోకుండా భూగర్భంలో భారీ స్థాయిలో ఆయిల్ను నిల్వ చేస్తోంది. ఇక మూడోది మరియు అత్యంత ముఖ్యమైనది, పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీ వాడకాన్ని వేగంగా పెంచటం. వీటితో పాటు సోలార్ మరియు విండ్ ఎనర్జీపై భారత్ పెడుతున్న భారీ ఫోకస్ భవిష్యత్తులో మనల్ని ఆయిల్ సంక్షోభాల నుండి పూర్తిగా కాపాడొచ్చు. ముగింపుగా చెప్పాలంటే, ఆయిల్ క్రైసిస్ అనేది భారత్పై తీవ్ర ప్రభావం చూపుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ భారత్ ఇప్పుడు కేవలం ఆయిల్ పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలపై వేగంగా పనిచేస్తుంది. భవిష్యత్తులో మనం ఎనర్జీ ఇండిపెండెంట్, ఇంధన స్వయం సమృద్ధి సాధించినప్పుడే ఇలాంటి గ్లోబల్ క్రైసిస్ నుండి మనం శాశ్వతంగా తప్పించుకోగలం. అప్పటి వరకు ఆయిల్ ధరల హెచ్చుతగ్గులు మన ఎకానమీకి ఒక సవాల్గానే మిగులుతాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఆయిల్ క్రైసిస్ నుంచి తప్పించుకోవడానికి మనం ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మారాలా, లేక ప్రభుత్వమే మరిన్ని ప్రత్యామ్నాయాలు వెతకాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ఎకానమీ మరియు జియోపాలిటిక్స్ విశ్లేషణల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హింద్.